RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కు స్వాగతం. విశ్వ వైతాళికుడు అంబేద్కర్ బుడ్డవలసలో అంబేద్కర్ విగ్రహ స్థాపనకు శంకుస్థాపన. బడుగు జనుల బాంధవుడు విశ్వ వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చింతగడ దాస్ పిలుపునిచ్చారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని బొడ్డవలసలో బుధవారం జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ త్యాగాలు, ఆశయాల గురించి వివరించారు. సామాజిక మార్పునకు నిరంతరం కృషి చేసిన మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా చింతగడ దాస్ 10,000 రూపాయల విరాళాన్ని గ్రామ పెద్ద తేగల బలరాం గ్రామ యువజన సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తమకు ఎంతగానో సహకరిస్తున్న దాస్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన యువ నాయకుడు జె మణికుమార్, ఎస్ పెద్దవలస పాస్టర్ సింగ్, ఇతర గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ అద్భుత చైతన్యమూర్తి అని కొనియాడారు. ఆయన చేసిన కృషిని, ఆయన మనకిచ్చిన సందేశాన్ని అనునిత్యం తరాలు గడుస్తున్నా, కాలం గడుస్తున్నా ఆయన ఆశయాలన్నింటినీ మనం మననం చేసుకుని, గుర్తు చేసుకుని అభివృద్ధి చెంది అందరితో పాటు సమానంగా, సమానత్వంతో ఈ సమాజం ఎదగాలని చెప్పేసి ఆ బాటలో మనం అందరం పయనించాలని చెప్పేసి ఉద్దేశంతో విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం. ఇవాళ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. ఆ విశ్వవిద్యాలయాలే అంబేద్కర్ జ్ఞాన సంపద పెట్టుకుంటున్నారు. భారతదేశం మిగతా దేశాల్లో కూడా ఆయన తాలూకా భావజాలాన్ని అక్లింపజేసుకుని, అర్థం చేసుకుని మిగతా ప్రపంచ దేశాల్లో కూడా అణగారిన వర్గాలు వాళ్ళ హక్కుల కోసం ఇవాళ ఆయన ఆదర్శంగా తీసుకుని అక్కడ ఉద్యమాలు, పోరాటాలు చేస్తారు. అవన్నీ కూడా మనం మననం చేసుకుని ఆయన స్ఫూర్తిని, ఆ స్ఫూర్తిని చైతన్యం పొంది సంఘటితమై మనం మన హక్కులు సాధించుకుంటూ మనం భవిష్యత్ తరాలకి అందించి మనం అభివృద్ధి చెందాలి. ఇంత పెద్ద గ్రామం అంటే టౌన్ దగ్గరగా ఉన్న